పిల్లలు మీకు అన్ని సబ్జెక్ట్స్ కంటే ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇష్టం? మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం కదా మనకి. మరి మ్యాథ్స్కి కూడా ఒక డే ఉంటుంది తెలుసా? మ్యాథమెటిక్స్ డే తెలుసా? ఈ మంత్ డిసెంబర్ కదా, ఈ డిసెంబర్ 22 రోజే మ్యాథమెటిక్స్ డే. మనందరికి ఎంతో ఇష్టమైన మ్యాథమెటిక్స్ డే. మరి డిసెంబర్ 22 ఎందుకు పెట్టిండ్రు మ్యాథమెటిక్స్ డే తెలుసా మీకు? తెలుసా? ఏంటి చెప్పు హర్షిక, చెప్పు. ఎందుకు అంటే మనకి సైన్స్లో సైంటిస్టులు ఉన్నట్టు కూడా మ్యాథ్స్లో కూడా సైంటిస్టులు ఉన్నారు తెలుసా? మన గణిత శాస్త్రవేత్త అయిన శ్రీనివాస రామానుజన్. పేరేంటి? శ్రీనివాస రామానుజన్ డిసెంబర్ 22, 1887 పుట్టిండు. ఆయన బర్త్డే డేట్ ఇది కదా. మీకు కూడా బర్త్డేస్ ఉంటాయి కదా. అదేవిధంగా శ్రీనివాస రామానుజన్ గారు డిసెంబర్ 22 రోజు 1887 ఇయర్లో తమిళనాడు, ఏ స్టేట్లో? తమిళనాడులో పుట్టాడనమాట. సో ఈయన మ్యాథమెటిక్స్లో చాలా పరిశోధనలు చేసిండు, చాలా ఫార్ములాస్. ఇప్పుడు మనం ఎన్ని ఫార్ములాస్ వాడుతున్నాం మ్యాథ్స్లో, ఆ ఫార్ములాస్ లేకపోతే మనకు చాలా కష్టం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కదా. అట్లాంటి థౌజండ్స్ ఆఫ్ ఫార్ములాస్ ఈయన కనిపెట్టిండు. ఎవరు? శ్రీనివాస రామానుజన్ గారు. ఆయన మ్యాథ్స్లో చాలా పరిశోధనలు చేసి ఎంతో కృషి చేసిండు కాబట్టి ఆయన పుట్టిన రోజున మనము నేషనల్ మ్యాథమెటిక్స్ డే జరుపుకుంటున్నాం. నేషనల్, దేశవ్యాప్తంగా కదా. నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం? డిసెంబర్. ఎందుకు జరుపుకుంటాం? ఈయన 1920 ఇయర్లోనే చనిపోయిండు. చాలా తక్కువ సంవత్సరాలు బతికిండు, 32 ఇయర్స్ మాత్రమే. ఎన్ని ఇయర్స్? పాపం చాలా తొందరగా చనిపోయాడు కదా. ఆయన ఇంత తక్కువ సంవత్సరాలు బతికినప్పటికి కూడా ఇప్పటికి కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం కదా. చాలా 32 ఇయర్స్ మాత్రమే జీవించాడు కదా. కానీ 32 ఇయర్స్లో ఆయన ఎన్ని పరిశోధనలు చేసి ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు కదా. ఆయన చనిపోయి 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనం ఇంకా గుర్తు చేసుకుంటున్నాం కదా. అవునా కదా? సో మనం మంచి పనులు చేస్తే మనం జీవించి ఉన్నా లేకున్నా కూడా మనల్ని అందరూ గుర్తు చేసుకుంటారు కదా. ఇప్పటికీనని మ్యాథమెటిక్స్ డే, తన పుట్టినరోజున నేషనల్ మ్యాథమెటిక్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ తనని గౌరవిస్తున్నారు దేశమంతా. మనం ఒక్కరమేనా? దేశమంతా కూడా గౌరవిస్తున్నారు. అంటే తను జీవించిన తక్కువ కాలంలో ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు చూసిందా కదా. ఈయనకి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి మ్యాథ్స్లో బాగా ఎలాంటి ట్రైనింగ్స్ లేకున్నా కూడా దాని మీద పరిశోధనలు చేసి చాలా ఫార్ములాస్ని కనిపెట్టిండు. ఈయనదికి సంబంధించి మీకు రామానుజన్ సార్ ఎలా ఉంటాడో చూపిస్తాడా? చూడండి. శ్రీనివాస రామానుజన్ ఎవరైనా? సో ఈయనకి ఒక స్పెషల్ నెంబర్ ఉందన్నమాట. ఒక నెంబర్ని శ్రీనివాస రామానుజన్ నెంబర్ అంటారు. అదేంటి? 70, 20. ఇది మరి శ్రీనివాస రామానుజన్ నెంబర్ అని ఎందుకు అంటారు అంటే 2 అంకెల క్యూబిక్గా రాయొచ్చు అనమాట. అవేమేంటి? 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్, అదేవిధంగా 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్. వీటిని సింప్లిఫై చేస్తే మనకి నెంబర్ వస్తుంది. 1 × 1 × 1 అంటే 1 వస్తుంది. 12 × 12 144. 144 × 12, 12 4s are 48. Again 12 4s are 48. 48 plus 4, 48 plus 4 52. 12 1s are 12. 12 plus 5 17, 28. దీనికి 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1729. వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 9 క్యూబ్ అంటే 9 9s are 81. 81 9s are 9 1s are 9. 9 8s are 72. సో 729. ఇప్పుడు 10 క్యూబ్ అంటే ఏంటి? 10 × 10 ఎంత? 100. 100 × 10 1000. 1000 plus 729 729. 1729. వచ్చిందా? సేమ్ వచ్చింది. రామానుజన్ నెంబర్ అంటే ఏంటి? 1729.